హాయ్ అండి, ఇదైతే నా ఫస్ట్ బ్లాగ్ అనుకోవచ్చు. నేను ఇప్పటివరకు అయితే ఏ బ్లాగ్ చేయలేదు. ఎందుకో నాకు బ్లాగ్ చేయాలనిపించింది, అందుకే చేశాను. ఇది నాది ఈవినింగ్ బ్లాగ్. ఈవినింగ్ అంటే 4 to నైట్ 9 లోపు నేను చేసే పనులు, ఇద్దరు పిల్లలతో నేను ఎలా ఉంటాను అనేది అయితే ఈ బ్లాగ్. ఫస్ట్ వచ్చి 4 అలా బాబుని అయితే పడుకోబెట్టేస్తాను రోజు. ఇక వాడు పడుకోగానే ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను. సోఫా కానీ, ఇంకా పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుంది, కింద ఏమైనా పడి ఉంటాయి కదా బొమ్మలు అవి ఇవి, సో అవన్నీ సదిరేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ సదిరాక కింద కూడా ఏమన్నా ఉన్నా చూసి బొమ్మలు ఒక సైడ్ పెట్టేస్తాను. ఇంకా వీళ్ళ బట్టలు ఏమన్నా ఉంటే ఉతికేటి ఒక సైడ్ పెట్టేస్తాను. ఇక సోఫా మీద నాకు బట్టలు ఉండొద్దు, ఇంకా బెడ్ పైన కూడా ఉండొద్దు, నాకు నచ్చదు. ఉంటే ఒక సైడ్ కనేసి ఉంటే ఏం కాదు, కానీ అక్కడొకటి ఉంటే నాకు నచ్చదు. సో కింద కూడా ఏది ఉంచకుండా అన్నీ నీట్గా క్లీన్ చేసేస్తాను. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ బయటికి వెళ్ళి బట్టలు ఉండే కొన్ని, ఆ బట్టలు తెచ్చి మడత చేసేసాను. ఆ బట్టలు ఎన్నడు అంటే 3 days బ్యాక్వి. వర్షం పడి సరిగా బట్టలు ఆరట్లేవు కదా, సో ఇంకా నేను బయటనే ఆరేసాను. మంచం వేసేసి పిల్లల బట్టలు ఎక్కువ మంచం పైన వేస్తాను, ఎందుకంటే ఎండకి మంచిగా ఎండుతాయని చెప్పేసి. ఇక బట్టలు తేగానే అన్నీ మడత చేసేసాను. ఎక్కువగా ఉల్టా మడత చేయొద్దు అంటారు కదా బట్టలు, సో నాకు వీళ్ళని బట్టి చేస్తానండి. నాకు అలా ఏం పాటించను నేను. కాకపోతే పిల్లలు అయితే అన్నీ కరెక్ట్గా ఇట్లా ఉల్టా కాకుండా సీదా తీసి అయితే మడత చేస్తాను. మావైతే నేను అలా చేయను, ఎందుకంటే మనం తీసి చూసుకుంటాం కదా అనేసి. ఇక పిల్లల బట్టలన్నీ మడత చేసేసి సెల్ఫ్లో అయితే నీట్గా సదిరేసాను. ఎన్ని డేస్ అయినా సరే నేను అన్నీ నీట్గా సదురుకుంటేనే నాకు నచ్చుతుంది. బట్టలు వచ్చేసి చాలానే ఉంటాయండి రోజు పిల్లలవి, ఎందుకంటే 2 పిల్లలు కదా, బట్టలు అయితే బాగా వెళ్తుంటాయి ఇంట్లో. ఇలా సెల్ఫ్లోనే సదిరేసుకుంటాం. మాకేం కబోర్డ్ అయితే ఏం లేదు, ఇలా సెల్ఫ్లో నేను పెడుతుంటాను, వాళ్ళు పడేస్తుంటారు. ఇక అయినా సెట్ చేస్తూ ఉంటా వారానికి 1-2 సార్లు. ఈ బట్టలు అయిపోగానే పాప వచ్చే టైం అయిందనేసి మార్నింగ్ కొన్ని శనగలు నానబెట్టాను, ఆ శనగలను ఉడకబెట్టాను. అలాగే పాలు కూడా వేడి చేశాను, ఎందుకంటే తను రాగానే పాలు ఇస్తాను. ఇంకొచ్చేసి ఇల్లు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఏమైనా గిన్నెలు తోమేటి ఉంటే పాప వచ్చాకే తోముతాను, ఎందుకంటే తను వచ్చాక మళ్ళీ ఉంటాయి కదా, తనకు టిఫిన్ బాక్స్ కావాలి కదా మార్నింగ్ అనేసి. ఇల్లు ఊడ్చేసి ఇక పాపను తీసుకురావడానికి అయితే వ్యాన్ దగ్గరికి వెళ్ళాను. మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారు, కానీ నైట్ డ్యూటీకి వెళ్ళేది ఉందనేసి పడుకున్నాడు. సో బాబుని తను ఇద్దరు పడుకునేసరికి నేనే వెళ్ళి పాపనైతే ఇంటికి తీసుకొచ్చాను. రాగానే రాక్షసి అదే షూస్ తీసుకుంటా అని ఒర్రుతుంది. నన్ను అయితే అస్సలు తీయనియదు. ఇక షూస్ తీయగానే డ్రెస్ చేంజ్ చేసేసి, అంటే ముఖం కాలు చేతులు కడిపించి డ్రెస్ చేంజ్ చేపిస్తాను. ఇక డ్రెస్ చేంజ్ చేయగానే ఆగుతుందా, ఇక స్టార్ట్ చేస్తుంది మమ్మీ అది కావాలి ఇది కావాలని. ఇక డ్రెస్ చేంజ్ చేయగానే ఏదైనా ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ ఇస్తాను, లేదంటే బాదం, కిస్మిస్, జీడిపప్పు అయితే ఇస్తాను. అది నానబెట్టి అస్సలు తినది, ఇలా అయితేనే తింటుంది, అందుకే ఇలానే ఎక్కువ ఇస్తాను, నానబెడితే తినదు అంతాను. ఇది వచ్చేసి ఇక మేము టీ పెట్టుకున్నాం ఇద్దరం, నేను మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టేశాను. ఇక పిల్లలకేమో పాలు వేడి చేసి పక్కకు పెట్టేశాను. ఒకప్పుడు నేను టీ తాగకపోయేదాన్ని, కానీ డెలివరీ అయినప్పటి నుండి మార్నింగ్ ఈవినింగ్ రోజు అవుతుంది టీ తాగడం. అదొక అలవాటు అయిపోయింది బాగా. ఇక మేమిద్దరం టీ అయితే తాగుతున్నాము పిల్లలతో. ఇక మా బాబు వచ్చేసి మా దగ్గర ఆడుకుంటున్నాడు, మా పాప వచ్చి బాదం జీడిపప్పు అవి తినుకుంటూ మా దగ్గరనే ఆడుకుంటుంటుంది. ఎక్కువగా నేను హస్బెండ్ ఉన్నప్పుడే టీ తాగుతాను, ఒక్కదాన్ని పెట్టుకొని అయితే తాగను, ఎందుకంటే తాగాలనిపించదు. వీళ్ళని చూసుకుంటూ మేమిద్దరం టీ తాగేసి ఇక పాపకి మళ్ళీ బాబుకి కూడా తాపించాలి. పాప అస్సలు తాగదు, ఏదో ఒకరోజు తనకు నచ్చితేనే తాగుతుంది, లేదంటే తనకు కూడా తాపించాల్సిందే. ఇక బాబుకి కూడా అలవాటు కావాలని చెప్పేసి చిన్న టీ గ్లాస్ తోటి అయితే తాపిస్తాను పాలు డైలీ ఈవినింగ్ కొన్ని. ఇక మేము తాగేసి అదే పనిలో ఉండాలి. ఎక్కువగా మా హస్బెండే తాపిస్తాడు పాపకి, కానీ అప్పుడప్పుడు తన
అంటది నాకు మమ్మీయే తాపించాలని. అలా ఉన్నప్పటికీ నేనే తాపిస్తాను. మా బాబు ఎలా చూస్తుండో చూడండి. ఇదంతా తాగేస్తుంది, నాకు తాపిస్తలేదు అన్నట్టు చూస్తున్నాడు. ఇక మేమిద్దరం తాగేసాం. వీళ్ళకి స్టార్ట్ చేయాలి. ఇక ఫస్ట్ బాబుకి స్టార్ట్ చేసిన. వాడు కూడా తాగడండి బాబు. వానితోటి కూడా ఉంది నాకు సావు. ఏదో ఒకటి చెప్పుకుంటూ తాపించాలి వానికి. ఇక వానికో 5 to 10 minutes పడుతుంది. వాంది కాగానే వాడిని పక్కన పడేసి మళ్ళీ ఈమెకి స్టార్ట్ చేయాలి. ఈమెకి ఇక పెద్ద పెద్ద కథలే చెప్పాలి. ఏకంగా చిన్న చిన్న కథలకి నేను మనిషి కాదు. ఈమె పెద్ద పెద్ద కథలు చెప్పాలి, లేదంటే నేను తాగను పో అంటది. ఏదైతే ఏంది కథనో ఏదో చెప్పి తన కడుపైతే నింపాలని ఏదో ఒకటి చెప్తుంటే తాపిస్తుంటే. ఇంకెక్కువ నాతోటి అయితే మా పాప చాలా భయపడుతుందండి. మా హస్బెండ్కి ఎక్కువ భయపడదు, కానీ నేను పిలుస్తున్నా అంటేనే వణుకుతుంటుంది. అంటే అంత భయం అని కాదు, కానీ నేనైతే కొద్దిగా బెదిరిస్తా. గారాబం చేసే టైంలో చేస్తా, కానీ బెదిరించే టైంలో అయితే బెదిరిస్తా ఖచ్చితంగా. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు అలా సతాయిస్తే బాగుండదు కదా. సో మన లిమిట్స్లో మనం ఉండాలి, వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. మనం కూడా వాళ్ళకి నేర్పిస్తేనే కదా వాళ్ళకి తెలిసేది అని నేనైతే కొద్దిగా భయపెడతాను. కానీ మా హస్బెండ్ అయితే ఏం భయపెట్టాడు అంటే జస్ట్ నార్మల్గా చెప్తాడు అంతే. ఇక వీళ్ళిద్దరికి తాపించగానే ఇక నా అసలైన పని స్టార్ట్ చేయాలి. అంటే నైట్ కోసం వంట స్టార్ట్ చేయడం, గిన్నెలు తోమడం చేయాలి. ఇక ఈమె కూడా ఏదో ఒకటి చెప్పించి అయితే పాలైతే తాపిచ్చేసాను ఫైనల్గా. ఇక వీళ్ళిద్దరికి తాపిచ్చి హస్బెండ్ దగ్గర వదిలేసి నేనైతే బయట గిన్నెలు తోమడానికి వెళ్ళాను. నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఫస్ట్ టైం కదా వ్లాగ్. మా హస్బెండ్ని తీయమని చెప్పాను వీడియో. అందరు మమ్మల్ని చూస్తున్నారు అనేసి అయితే మేము నవ్వాము ఇద్దరము. ఇక ఒక 10-20 seconds రాగానే చాలే ఇక వీడియో అనేసరికి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాడు ఇంట్లోకి. ఇది వచ్చేసి ఇక నేను నైట్ వంట స్టార్ట్ చేస్తున్నా. ఇక ఒక సైడ్ అన్నం పెట్టేసి ఇంకో సైడ్ టమాటా చారు అయితే ప్రిపేర్ చేస్తున్నా. టమాటా చారు ఎందుకు చేస్తున్నా అంటే మార్నింగ్ కర్రీ ఉండే కాకరకాయ ఫ్రై. ఇక దానికని టమాటా చారు అయితే బాగుంటుందని చెప్పేసి టమాటా చారు అయితే చేశాను. ఇంకొకటి ఏమనుకున్నా అంటే నేను వ్లాగ్ తీయడం ఫస్ట్ టైం కదా, మొత్తం వ్లాగ్ తీద్దాం అనుకున్నా. నా దరిద్రం ఎట్లుందంటే మా ఊర్లో ఈరోజే కరెంట్ పోయింది. కరెంట్ పోయినా సరే నా వంట తప్పలేదు. ఇలా LED లైట్ పెట్టుకొని అయితే వంట చేశాను. ఒక సైడ్ అన్నం అవుతుంది, ఒక సైడ్ టమాటా చారు చేస్తున్నాను. అలాగే టమాటా చారు అంచుకి పాపడాలను చేశాను. ఇక పిల్లలు ఇద్దరు ఇక వంట కాగానే కొద్దిగా ఫ్రెష్ అప్ అయితే అవుతాను. ఇక ఫ్రెష్ అప్ అయి మళ్ళీ స్టార్ట్ చేయాలి యుద్ధం, వీళ్ళకి తినిపించడం. ఈరోజు హోంవర్క్ వచ్చేసి మా హస్బెండ్ చేయిస్తున్నాడు. నాకు అంత టైం లేకుండా, ఎందుకంటే వంట చేసేసరికి లేట్ అయింది. ఎక్కువగా నేను ఈవినింగ్ టైంలో కర్రీస్ వండను. సో ఈరోజు కర్రీ చేశాను, అందుకే లేట్ అయింది. ఇది వచ్చేసి మేము నైట్ అన్నం తింటున్నాము. 4 తింటామండి. పాపకైతే నేనే తినిపిస్తున్నాను, బాబుకి వచ్చేసి తినిపించేశాను. ఇక తినిపించినా సరే మేము తినే టైంలో వానికి కూడా ఒక ప్లేట్లో కొన్ని అన్నం మెతుకులు వేసి పెడితే వాడు తినుకుంటూ కూర్చుంటాడు. మా పాపకు వచ్చేసి కారం అవుతుందని ఏడుస్తుంది, అయినా సరే ఇక వదిలేదు, తినిపించేశాను. ఇదండి నా వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.